పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీకు చెప్తాను. అది ఇది నా 19 reserved quota candidates are losing about 250 PG medical and dental seats of various broad specialties by reason of meritorious reserved candidates and occupying the better broad specialty allotted to the reserved category seats. అది టాపిక్. అది ఆ టాపిక్ ఒకసారి మళ్ళీ చదువుతాను. రిజర్వ్డ్ కోటాలోకి వెళ్ళి దాదాపు 250 పీజీ మెడికల్ సీట్స్ కోల్పోతున్నారు. ఎందుకంటే ఈ రిజర్వ్డ్ మెరిట్ అయినటువంటి రిజర్వ్డ్ కేటగిరీస్ కాబట్టి వాళ్ళు ఖాళీ చేసిన సీట్లని మళ్ళా ఓసీలకు ఇస్తున్నారు. అది మీడియా ఈరోజు ఒక ముఖ్య విషయం పైన మనము మాట్లాడుతున్నాము. అది ఏదంటే మన పీజీ మెడికల్ అండ్ పీజీ డెంటల్ కాలేజీలో ఓపెన్లో సెలెక్ట్ అయినటువంటి ఈ రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి వాళ్లకు బెటర్ సబ్జెక్టు గురించి స్లైడ్ అయ్యి ఈ రిజర్వ్డ్ సీట్ తీసుకున్నట్లయితే అది ఒక బీసీకి ఇవ్వాలి, కానీ ఇప్పుడు ఓసీకి ఇస్తున్నారు. అది ఈ పద్ధతి ఒక తెలంగాణలో ఉంది, కానీ ఇంకా భారతదేశంలో ఎక్కడ లేదు. అది కూడా ఎప్పుడు 2013లో మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఈ పద్ధతి ప్రవేశపెట్టి రాష్ట్రం విడిపోయిన తర్వాత కేసీఆర్ కూడా అదే ఇంకొక కొత్త జీవోని తీసి అట్లనే బీసీలకు దాదాపు ప్రతి సంవత్సరము 300 సీట్లు పీజీ మెడికల్ కాలేజీలలో మనకు కోల్పోతా ఉన్నారు. ఈ పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో 2020లో ఎమెండ్ చేసినారు. అక్కడ 200 సీట్లు, మన దగ్గర తెలంగాణలో సీట్లు ఎక్కువ ఉన్నాయి, ఆంధ్రలో సీట్లు తక్కువ ఉన్నాయి, ఇక్కడ కాలేజీలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అక్కడ 2020 నుంచి 5 సంవత్సరాలకు వెళ్ళి దాదాపు ఒక 1000 సీట్లు బీసీలు వాళ్ళ యొక్క 5 సంవత్సరాల పీజీ సీట్లు బీసీలకు వచ్చినాయి. ఇక్కడ మాత్రము దాదాపు 11 సంవత్సరాలు మనకు బీసీలో ఒక 200-300 సీట్ల వరకు కోల్పోతున్నారు. అంటే దాదాపు 3000 సీట్లు కోల్పోయినాము. ఇక్కడ తెలంగాణలో 2884 పీజీ సీట్లు ఉన్నాయి. అందులో సగము మెరిట్ సీట్లు ఉంటాయి, సగము రిజర్వ్డ్ సీట్స్ ఉంటాయి. సో మెరిట్ సీట్లలో కూడా దాదాపు 50% బీసీలు సెలెక్ట్ అవుతారు. ఆ 50% బీసీ సెలెక్ట్ అయిన వాళ్ళు అందులోకి వెళ్ళి దాదాపు ఒక 30-35-45% బెటర్ సబ్జెక్టుకు బెటర్ కాలేజీకు స్లైడ్ అయినప్పుడు అది బీసీలు కోల్పోతున్నారు. ఆ బీసీలు కోల్పోయిన సీట్లను మళ్ళీ బీసీలకి ఇవ్వాలి, కానీ ఇక్కడ ఓసీలకు ఇస్తున్నారు, అంటే అగ్రకులాలకు ఇస్తున్నారు. ఇంత అన్యాయం ఇక్కడ జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మేమందరం కూడా గవర్నమెంట్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ యొక్క సుప్రీంకోర్టు జడ్జిమెంట్లకు విరుద్ధంగా మీరు ఏదైతే చలామణి అవుతున్నారో బీసీ, ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాల పిల్లలకు అన్యాయం చేసి మీ యొక్క జాతి గురించి 7%-10% లేని జాతి గురించి వాళ్ళు అద్రగణంగా దోచుకుంటున్నారు, లబ్ధి పొందుతున్నారు. అది మానుకొని వీళ్ళకి న్యాయం, ఇప్పుడు సామాజిక తెలంగాణ సోషల్ జస్టిస్ డే అని కూడా మనం డిక్లేర్ చేసినాము. ఇప్పుడు 69% రిజర్వేషన్స్ సాధించుకోవడానికి ముందుకెళ్తున్నాము. సామాజిక తెలంగాణని స్థాపించుకోవడానికి మన ముఖ్యమంత్రి గారు కూడా మరి కంకణం కట్టుకుని ముందుకు వెళ్తా ఉన్నారు అని చెప్తా ఉన్నారు. మరి ఈ సందర్భంగా మా యొక్క డిమాండ్ని సానుకూలంగా స్పందించి వెంటనే ఈ ఆంధ్రప్రదేశ్లో సవరించినట్లు ఇక్కడ కూడా ఈ యొక్క మెడికల్ జీవోని సవరించి ఇక్కడ మెరిటోరియస్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఈ రిజర్వ్డ్ సీట్లు తీసుకున్నట్లయితే అది రిజర్వ్డ్ వాళ్ళకే ఇవ్వాలని మేము మనవి చేస్తా ఉన్నాము.